మార్కు 15:34. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3 గంటలకు యేసు ప్రభువారు ఒక వ్యక్తిని పిలుస్తూ ఉన్నాడు. ఆ కింది వాక్యాలు మీరు ధ్యానించినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు అనుకుంటున్నారు, మరి ఇతను ఏలియాను పిలుస్తూ ఉన్నాడు. ఏలియాను పిలుస్తూ ఉన్నాడు గనక ఆ ఏలియా వచ్చి ఇతనిని రక్షించుతాడేమో, ఆ ఏలియా వచ్చి ఇతనిని విడిపిస్తాడేమో, ఆ ఏలియా వచ్చి ఈ బంధకముల నుంచి విడుదల కలిగించి ఇతనికి ఈ సిలువ మ్రాను నుంచి కిందికి దింపి తీసుకొని పోతాడేమో అని ఒక విధమైనటువంటి మాటలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి రానువారు, సైనికులు, సైన్యాధిపతులు, అక్కడ చూస్తున్న వారందరూ కూడా చూసి ఏం చేశారంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక బల్యమును తీసుకొని వచ్చేసి ఆయన డొక్కలో, ఆయన పొట్టలో పొడిచి ఇంకా చంపాలి అనేసి ఆలోచనలో వచ్చారట. గమనించండి ప్రియమిత్రులారా, ఎందుకు తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారు ఈ మాట పలికాడు అంటే లేఖనములు నెరవేర్చబడాలి. లేఖనములు ఏంటివి? లేఖనములు ఈ మాట గురించి ఏమని చెబుతున్నాయి? ఎవరు పలికిన మాట ఈ మాట? కీర్తన గ్రంథము 22వ కీర్తన 1వ వాక్యమును మనం ధ్యానించగలిగితే, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి, నా ఆర్తధ్వని వినక నువ్వు ఎందుకు దూరముగా ఉన్నావు. ఇది ఒక ప్రవచనం. ఈ మాట పలుకుతున్న వారు దావీదు. ఎవరి గురించి పలుకుతున్నాడంటే యేసు ప్రభు వారి గురించి పలుకుతూ ఉన్నాడు. ఏమని పలుకుతున్నాడు? ఓ నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచావయ్యా, నన్నెందుకు చేయి విడిచావయ్యా. వాస్తవం ఏంటంటే అక్కడ ఏలియా రాలేదు, విడిపించడానికి దేవుడు రాలేదు. దాన్ని ఏమంటారంటే వేదన, మరణ వేదన. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. హెబ్రీ 5వ అధ్యాయము 7వ వాక్యంలో, శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోధనముతోను కన్నీళ్లతోను తనను మరణము నుంచి రక్షింపగలిగినటువంటి దేవునికి ప్రార్థనను, యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. హల్లెలూయా. ఆయన శరీరధారి అయినటువంటి దినములలో మహారోదనముతో, అక్కడ అంటున్నాడు కన్నీళ్లతోనూ ఏం చేశాడంట? తనను మరణము నుండి రక్షింపగలిగినటువంటి దేవుడికి ప్రార్థన చేశాడు. ఆయన రక్షించుకోలేడా? అక్కడ పలుకుతున్నాడు దొంగ. ఏమన్నాడు? నువ్వు క్రీస్తువైతే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా. ఈ మాట ఏమంటారంటే రెచ్చగొట్టే విధానం. కొందరి జీవితాలలో ఎలా ఉంటారంటే ఊపిరి లేకున్నా కూడా ఊగిసలాడాలి అన్నంత మనసు ఉంటుందంట వాళ్ళకి. వీరిలో ప్రాణం పోతా ఉంది. వారు ఆ ఎర్రటి ఎండలో ఎండుతున్నారు, కాలుతున్నారు, చనిపోతూ ఉన్నారు. ఆ స్థితిలో ఉండి కూడా యేసయ్య అంటున్నాడు, నువ్వు క్రీస్తువైతే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా.
గమనించని ప్రియ దేవులారా, అయితే ఇటువంటి మనుష్యుల మధ్య ఆయన ఉండి ఈ మనుషులన్నీ కూడా ఏటిపోటి మాటలే ఎక్కువగా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది ఏంటంటే, నోటి మాట చేత కలుగు నొప్పి అంట. తెలుసా? ఒక మనిషి వచ్చి భయంకరంగా కొట్టినా బాధపడ్డంట. ఒక మనిషిని గాయపరిచేది ఏంటో తెలుసా? రక్తము కారుతున్నటువంటి గాయాలు మనిషిని గాయపరచవంట. ఆయింట్మెంట్ పూసుకుంటే పోతాయి, కట్టు కడితే పోతాయి, ఏదో మాత్రలు వేసుకుంటే పోతాయి అనేసి అంటారు. కానీ మనోవ్యాధికి మందు లేదు. మనోవ్యాధి ఎలా ఉంటుందంటే, నోటి మాటల వలన కలుగుతున్నటువంటి నొప్పి. నోటి మాటలు ఎందరో మన కళ్ళ ముందు చక్కగా ఉంటారు, మన గురించి మాట్లాడతారు, ఎన్నెన్నో విధాలుగా మనం చూసి నవ్వుతారు, అన్నీ చేస్తారు. కానీ మన చాటుపోటు మాటల వల్ల మనల్ని హింసించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. హింసించే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. యేసు ప్రభువు వారిని కొట్టారు, తిట్టారు, హింసించారు, అంతలా చేశారు. అంతలా చేసిన తర్వాత ఇంక అయిపోయిందిలే అనేసి వాళ్ళు చేసే వల్ల చేశారు. ఆఖరికి కాళ్ళకు, చేతులకు, డొక్కలో, ఆ తర్వాత అన్ని విధాలుగా మరి మేకులు కొట్టి బాధ పెట్టి ఆ శిలువకు ఎక్కించారు. ఇంక అయిపోయిందిలే, ఈయన చనిపోతాడు అనేటువంటి సమయానికి కూడా మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయా? మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రోజుల్లో నీ పక్కన ఉన్నవారు నిన్ను బాధ పెడుతున్నారా? నోటి మాటల చేత నిన్ను బాధపడుతున్నారా? గాయపరుస్తూ ఉన్నారా? ఏం చేయని దిక్కుతోచని స్థితిలో నువ్వు ఉన్నావా? యేసయ్య చేసినది ఒకటే, తనను కలుగుతున్నటువంటి ఆ నొప్పి నుంచి, ఆ మరణ వేదన నుంచి, ఆ మరణ బంధకం నుంచి విడిపించగలిగినటువంటి దేవుడికి ప్రార్థన మాత్రమే చేశాడు. హల్లెలూయా! నీ జీవితంలో కూడా చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన మాత్రమే చేయాలి. ఆయన ఎలా చేశాడు? మహారోదనతోనూ విజ్ఞాపనలతోనూ యాచనలను చేసి సమర్పించినందున, భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడంట. నీ జీవితంలో కూడా నువ్వు దేవుడికి అంగీకారముగా ఉండాలంటే, మనుషుల నోటి మాటల చేత కలుగుతున్నటువంటి ఆ నొప్పి చేత నువ్వు బాధపడి నిన్ను నువ్వు తక్కువ చేసుకొని, నాకు ఏమి రాదు, ఏమి కాదు, అందరికి నన్ను అంటున్నారు అనేసి నువ్వు దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నావు బిడ్డ. దేవుడి సన్నిధికి దూరం అయిపోతున్నావా? ఏంటయ్యా, ఒక ఇంటిలో తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఒక బంధువు అంత కూడా కుటుంబంలో ఉన్నప్పుడు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి నీవు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్తావా? నీవు నీ కుటుంబాన్ని విడిచి వెళ్తే నీ అంత మూర్ఖుడు కానీ, నీ అంత మూర్ఖురాలు కానీ మరొకరు లేరు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. బిగ్గరగా కేక వేసి తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి, నన్నెందుకు చేయి విడిచావయ్యా? మనకు మేలు జరిగిందా, కీడు జరిగిందా యేసయ్య మరణం ద్వారా? చెప్పండి. మేలు జరిగిందా, కీడు జరిగిందా? నీ పాపం పోయిందా? మరి అలాంటప్పుడు నువ్వు ఏమని ప్రార్థన చేస్తారు? కొందరు ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను పాపిని. అరే నాయన, నీ పాపం పోయిందిరా, మాను ఆ ప్రార్థన. ఈనాడు నేను పాపిని. నీ పాపం ఆయన మోసుకున్నాడు. అందుకే యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఏమన్నాడు? లోక పాపాన్ని మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అంటే లోక పాపం అంతా ఆయన మీద పడింది కనుక ఆ మరణం నుంచి విడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడికి ఎలా ప్రార్థన చేశాడు? మహారోదనతోనూ విజ్ఞాపనతోనూ ఆయనను ఆ మరణం నుంచి విడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవునికి ప్రార్థనలను, యాచనలను, విజ్ఞాపనలను చేసి తనను తాను అంగీకరించబడ్డాడంట దేవుడికి. ఎందుకు ఆయన ఆ ప్రార్థన చేశాడు అంటే, మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వాక్యమును ధ్యానము చేసుకుందాం. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఏంటంట? నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎక్కడి నుంచి తీసేయాలి? నా యొద్ద నుండి తొలగించును, అయినను ఇది నా ఇష్టము కాదు నాయనా,
నా జీవితంలో జరగవలసింది నీ చిత్తము జరగాలి. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో జరగవలసింది నీ చిత్తము కాదు, దేవుని చిత్తము జరగాలి. ఈ రోజున చాలా మంది తమ ఇష్టానుసారంగా, తమ చిత్తానుసారంగా వారు ప్రవర్తించి వారు నడుచుకొని దేవుని ఆజ్ఞకు లోబడక అందులైనటువంటి వారు ఎందరో ఉన్నారు. దేవుని మాటను తిరస్కరించినటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ సాక్షాత్తు దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రార్థన, తన తండ్రితో చేస్తున్న ప్రార్థన, నాయనా తండ్రి నీకు సమస్తమును సాధ్యం, మరణము నుంచి విడిపించగలవు. బైబిల్లో వాక్యం ఉంటుంది, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, బ్రతికించువాడను, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే, నా చేతుల నుంచి విడిపించువాడు ఎవరును లేరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మోషేతో. ఆ వాగ్దానం బట్టి ఇక్కడ ఆ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వాడు ప్రార్థన చేస్తున్నాడు, నాయనా తండ్రి మరణము నుంచి విడిపించగలిగినటువంటి శక్తి నీకు ఉంది కనుక నన్ను విడిపించుము. అయినను అయ్యా నా చిత్తము కాదు ప్రభువా, నీ ఇష్ట ప్రకారమే జరగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా చిత్తము కాదు నాయనా, నీ చిత్త ప్రకారమే జరగాలి. ఆయన ఈ ప్రార్థన చేసినప్పుడు జరిగిన అద్భుతం, యేసుక్రీస్తును సిలువ శ్రమలో భరించే శక్తిలోనికి నడిపించింది. ఏంటి అంటే ఆ రాత్రి ఏం జరిగింది? ఇంతకు ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన ఆ రాత్రి ఏం జరిగింది? ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయము 42 నుంచి 44 వాక్యములు ధ్యానించండి. ఇప్పుడు తండ్రి నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అప్పుడు జాగ్రత్తగా వినండి మాట, అప్పుడు పరలోకముంది ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. చప్పట్లు బిగ్గర కొడదామా? హల్లెలూయా. అప్పుడు పరలోకమందు ఒక దూత పరలోకం నుండి ఆయనకు కనబడి మరణపు వేదనలో ఉన్నటువంటి ఆయనను, మరణపు బంధకాల్లో ఉన్నటువంటి ఆయనను, కన్నీళ్ల చేత బాధపడుతూ తను అంగీకరించబడినటువంటి యేసయ్యకు ప్రార్థన చేస్తున్నటువంటి ఆయనను, ఈ గిన్నె నా నుంచి తొలగించు దేవా, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే అని ప్రార్థించినటువంటి ఆయనను ఏం చేసిందంట? బలపరచెను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట అందరం చూద్దామా? బలపరచెను. నీ శోధనలో, నీ బాధలో, నిందలో, అవమానంలో, కష్టంలో, కన్నీళ్ళలో నువ్వు కృంగిపోతున్నటువంటి సమయాలలో నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ద్వారా దేవుడు తన దూతను పంపి ఆయన నిన్ను బలపరచుటకు సమర్థుడు. హల్లెలూయా. ఆయన మాత్రమే సమర్థుడు. యేసయ్యను బలపరచినటువంటి ఆ దేవదూత ఈ ఉదయకాలంలో నిన్ను బలపరచునుగాక, అతి ఆత్మతో నింపునుగాక, నీ బంధకములు తగ్గిపోవునుగాక, నీ ప్రార్థన అంగీకరించబడునుగాక. ఈ ప్రార్థన ద్వారా తండ్రికి ఆయన అంగీకరించబడ్డాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు ఇదే బిడ్డారా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపోయా? విడవలేదు ఆయన. వాక్యం ఉంటుంది, నిన్ను విడువను ఎడబాయను. ఒక తల్లి వలె, తండ్రి వలె, అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె నేను నిన్ను ప్రేమిస్తాను. ఒకని తల్లి వానిని ఆదరించట్టుగా నేను నిన్ను ఆదరిస్తాను. యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. మరొక మాట దేవుడు అంటున్నాడు, శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ యొక్క కుమారుణ్ణి మాత్రమే ఎందుకు విడిచాడో తెలుసా? ఎందుకోసం తెలుసా? ఆయనను తండ్రి కుమారుణ్ణి విడిచిన తర్వాత ఆయన కుమారుడు అయినటువంటి ఆ తండ్రి ద్వారా, ఆ కుమారుడి ద్వారా కలిగినటువంటి ఆయన రక్తములో కడగబడినటువంటి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తండ్రి యొద్దకు వచ్చి తండ్రిని హత్తుకుంటారని
ఆయన ఏం చేశాడు తెలుసా? తన కుమారుణ్ణి చేయి విడిచాడు. కేవలం నీ కొరకు నా కొరకు మనందరి పాపముల కొరకు ఆయనను బలిగా పెట్టెను. బైబిల్లో వాక్యం ఉంటుంది, అతనిని నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయెను. ఈ మాటనండి, ఇష్టమాయెను. ఇష్టమాయెను. ఒక వ్యక్తి ఇష్టపడినప్పుడు, ఆ ప్రొఫెషన్లో ఏదైనా కావచ్చు, అతను ఇష్టపడినప్పుడు దాని కొరకు దేన్ని భరిస్తాడు? కష్టమును భరిస్తాడు. ఇష్టము ఉన్న దగ్గర ఏమి ఉండదు? కష్టము ఉండదు. కష్టము ఉన్న దగ్గర ఏమి ఉండదు? ఇష్టము ఉండదు. ఆయన సిలువ మరణమును భరించుటకు శిరసావహించి ఆయన అంగీకరించెను గనుక ఈరోజు నీకు మంచి శుక్రవారం నీ జీవితంలో కలిగింది. ప్రైజ్ ది లార్డ్. 4వ మాట, నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. ఈ మాటను దేవుడు దీవించును గాక. ఆమేన్.